నాకు మహిమ కలుగునుగాక. మరి కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన 40 దినాలు ప్రార్థనలో 32వ రాత్రి ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి దేవుడి సమయం ఇచ్చారు. రాత్రి మనము ధ్యానించిన అంశము కురేనీయుడైన సీమోను. కాబట్టి 5 విషయాలు మనము ధ్యానించుకోవడానికి, మన ఆత్మీయ జీవితాలలో దేవుడు మరి సరిచేయడానికి, మరి బలపరచడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నా వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి మరి 32వ వచనం వరకు చదువుకుందాం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. ఇదిగో గొడ్రాండ్రులను కనని గర్భమును పాలివ్వని స్తన్యములను ధన్యములైవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ములను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానికే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకును తేబడిరి. వారు నేరము చేసిన వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 27వ వచనము నుండి 32 వరకు ఇక్కడ ఒక చక్కటి లోతైనటువంటి ఈ యొక్క మరి వాక్యాన్ని ప్రభు మన ముందు పెట్టి ఉన్నారు. నిజంగా ఈ యొక్క 32వ ఈ దినాన మనము ధ్యానిస్తున్నటువంటి ఈ చక్కటి మాటలు చాలా మరి లోతైనటువంటి అంశాన్ని మన ముందు పెడుతూ ఉన్నారు. అంశము యెరూషలేము కుమార్తెలు. అంశం ఏమిటంటే యెరూషలేము కుమార్తెలు. నిజంగా మనము ధ్యానము చేస్తున్న ఈ అంశము చాలా లోతైనది, విలువైనది. ఒక నేర్చుకోవలసిన సత్యాలు ఇందులో దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువను మోస్తూ ఆయన వెళుతూ ఉండగా ఆయనను వెంబడిస్తున్న జన సమూహం ఉన్నారు. ఆయనను వెంబడిస్తున్నటువంటి ఇదిగో మరి చాలా ప్రజలు ఉన్నారు. అయితే అదిగో మరి ఆ బరువైనటువంటి సిలువను మోస్తూ ఇదిగో మరి ఆ యొక్క కల్వరి గిరి ఆ యొక్క స్థలము దగ్గరికి మోసుకొని వెళ్ళడానికి, ఆ కొండ దగ్గరికి మోసుకొని వెళ్ళడానికి వెళుతుండగా జన సమూహము యేసయ్యను వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిలో ప్రత్యేకంగా మనం చూస్తే యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. అక్కడ వారు యేసయ్యను వెంబడిస్తున్న వారు ఎవరంట? యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. అందుకోసమే నిజంగా అక్కడ వారితో మాట్లాడిన విషయాలను మనము ధ్యానము చేసుకున్నట్లయితే ఇందులో మనకు ప్రధానముగా 5 లోతైన సత్యాలను మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆత్మీయమైనటువంటి హెచ్చరిక కనబడుతుంది. హెచ్చరిక. ఒక్కొక్కసారి ఆయన ప్రేమతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడైతే ఆత్మీయముగా ఇదిగో మరి హెచ్చరిక చేస్తున్నాడు. ఒకసారి మన జీవితాలలో హెచ్చరికలు ఉంటాయి, ఒకసారి మన జీవితాలలో కొన్ని షరతులు ఉంటాయి. ఇదిగో మరి కొన్ని సార్లు మన జీవితాలలో ఆజ్ఞలు ఉన్నాయి, వాటిని పాటించక తప్పదు. అయితే ఇక్కడ హెచ్చరిక ఏంటంటే ప్రధానముగా మనం చూస్తే 1:27-28 వచనాలు చదువుకుంటే, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను
ఆయనను వెంబడించిరి. నిజంగా యేసయ్య వెంట స్త్రీలు ఉన్నారు, యేసయ్య వెంట జన సమూహం ఉంది కనుక ఆయనకు జరుగుతున్న దాన్ని బట్టి, కొరడా దెబ్బలు కొడుతున్న దాన్ని బట్టి వారు అదిగో రోమా సైన్యము యేసయ్యను అలాగా మరి శ్రమలు పెడుతున్న దాన్ని బట్టి అక్కడ మనం చదువుకుంటే వాస్తవానికి ఒకటి సానుభూతి చూపించాలి. యేసయ్య ఏడుస్తున్నారు కాబట్టి ఏమనండి ఏడవమాకండమ్మా, పర్వాలేదులేమ్మా అని చెప్పాలి. కానీ యేసయ్య చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? సానుభూతి సరిపోదు అక్కడ. వాస్తవం ఏడుస్తున్నది యెరూషలేము కుమార్తెలు. ఎవరి కోసం ఏడుస్తున్నారు? యేసయ్య కోసం ఏడుస్తున్నారు. యేసయ్య ఏమనాలి? పర్వాలేదు అని అనాలి. కానీ ఏమన్నారు తెలుసా? ఇక్కడ అంటున్నాడు కదా, సానుభూతి కాదు, కానీ ఇక్కడ మార్పు చాలా అవసరముగా ఉంది. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఇక్కడ మార్పు ఈ సిలువ దగ్గర ఈ శ్రమలు పడుతున్నప్పుడు, నిందలు పడుతున్నప్పుడు, కొరడా దెబ్బలు తింటున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటా యేసయ్యను అదిగో అలాగ దుఃఖిస్తున్నారని, వారట అదిగో చాలా మంది దుఃఖపడుతున్నారని, రొమ్ము కొట్టుకుంటా ఉన్నారని, ఏడుస్తూ ఉన్నారని అక్కడ రాయబడిన మాటను చూచినప్పుడు యేసయ్య వారితో మాట్లాడుతున్న మాట 28లో అంటాడు. అక్కడ యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం వేడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. అంటే మార్పు కావాలి. ఎవరు? అదిగో మీ నిమిత్తము, నా నిమిత్తము, నీ నిమిత్తము, మన నిమిత్తము. ఆయన ఈ కల్వరి సిలువలో ఈ 40 దినాల ప్రార్థనలో మార్పు అవసరం. మార్చుకోవాలి, మన మనస్సును మార్చుకోవాలి, మన ఆలోచనను మార్చుకోవాలి, మన నడకను మార్చుకోవాలి. మన యొక్క ప్రార్థన జీవితంలో ఏమైతే ఆయాసకరమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని మనం తీసివేసుకొని మార్చుకోవాల్సిన అవసరత ఉన్నది. మార్పు కావాలి. మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు యేసయ్య. అయ్యా ఇదిగో మీకు 40 రోజులు ఇచ్చా మార్పు. మోషే 40 దినాలు దేవుని దగ్గర గడిపితే, దేవుని యొక్క అదిగో ఆ యొక్క కొండ పైన ఉంటే, మేఘము పైన దేవుడున్నాడు, మేఘము క్రింద మోషే ఉన్నాడు. 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. 40 దినాల ప్రకటన వలన ఇదిగో నినివే పట్టణస్థులు మార్పు వచ్చేసింది. 40 దినాలు అదిగో అలాగ ప్రకటించడం వలన మార్పు కలిగింది. ఈరోజు నీలో నాలో కూడా మార్పు రావాలి. అందుకోసమే అక్కడ ఆయన సానుభూతి అంటే ఆయన సానుభూతి కోరుకున్న ఆయన కాదండి. అందుకోసమే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటాడు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము. కాబట్టి దేవుని యొక్క మాటలేంటో తెలుసా? ఈ రోజున ఇదిగో మరి పెదవులతోనూ లేకపోతే మార్పు లేకుండా ప్రభువా ప్రభువా అంటే ఫలితము లేదు. కానీ తండ్రి చిత్తములో అది శ్రమ, అది నీకు కష్టమా, అది నీకు బాధ, అది నీకు వేదన, అది నీకు దుఃఖమా, ఏదైనా కావచ్చు, అది నీవు తండ్రి చిత్తములో ఉంటే దేవుని యొక్క రాజ్యములో ఉంటావు. దేవునికి స్తోత్ర. నీవు నేను ఏ రాజ్యము కోసం అంటే ఈ సిలువ త్యాగం అంటే పరలోక రాజ్య విషయములో నిత్య నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భయంకరమైన నరకాన్ని తప్పించడానికి, అగ్నిగుండమును తప్పించడానికి ప్రభు తన మాటలు ఇదిగో ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ అంటాడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 16వ అధ్యాయం 8వ వాక్యము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు. ఎన్నున్నాయట? ఒప్పుకోవాల్సిన ఎన్నున్నాయట ఇక్కడ? ఒకటి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు,
తీర్పు. నిజంగా మన ముందు 3 రకాల సవాలు ఉన్నది. పాపము ఒప్పుకోవాల్సి ఉన్నది, నీతి విషయంలో జీవించాల్సిన విషయం ఉన్నది, ఇదిగో తీర్పు అనేది ఉన్నది ప్రతి వారి జీవితాలలో. దేవునికి స్తోత్ర. తీర్పు లేకుండా లేదండి. పాపమునకు తీర్పు ఉంది. ఆ పాపమునకు తీర్పు అనేది ఖచ్చితం. అది పాపమునకు తీర్పు ఉంది. యేసయ్య అందుకోసమే యెరూషలేము కుమార్తెలు, అదిగో సానుభూతిగా మీరు ఉండవలసిన అదిగో పని కాదు, కానీ మీకు మార్పు అవసరం. కేవలము భావోద్రేకము అదిగో సరిపోతుంది, పశ్చాత్తాపం అవసరం అంటాడు దేవుని దగ్గర. ఈ శిలువ ధ్యానములో ఈ చివరి దినములలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ఇదిగో తెలియని మాటలు, తెలియని క్రియలు, తెలియని యొక్క ఆలోచనలు, తెలియని యొక్క పరిస్థితులు వెళ్ళిన మన జీవితాలలో పశ్చాత్తాపంతో కూడిన అదిగో మరి మార్పు ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభు ఖచ్చితంగా నిన్ను నన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్ర. నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. పశ్చాత్తాపాన్ని బట్టే ప్రభు నీకు అలాంటి క్షమాపణ నాకు ఇస్తూ ఉన్నాడు. ఆయన పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ఎప్పుడంట ఏవేలు గ్రంథములు అంటాడు, ఇప్పుడైనను అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడో కాదు, ఇప్పుడైనను నా దగ్గరకు రండి, నేను మీకు ఇదిగో మరి మీరు ఎలాగునా అదిగో ప్రార్థిస్తున్నారో దానికి నేను కృప చూపుతా, నేను క్షమిస్తాను, నేను కాపుదల చేస్తాను, నిన్ను ఆదరిస్తాను అని చెప్పగలిగిన యేసయ్య ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అది మొదటి మాట, మార్పు అవసరం. రెండవ మాటను మనం చదువుకుంటే అంటాడు కదా, 23:29 వచనాన్ని చదువుకుందాం. ఇదిగో గొడ్రాండ్రులను, కనని గర్భములను కనుక ఏంటంటే అది ఇక్కడ అంటాడు కదా, ఇక బిడ్డలలో కనకున్నా ఎదుగో మరి పాలివ్వకున్నా అయినా కానీ ధన్యములను చెప్పు సంగతులు వచ్చి ఉన్నవి అంటాడు. దాని అర్థం ఏమిటంటే రెండవది తీర్పు సమీపముగా ఉన్నది అంటాడు. సమీపముగా ఏంటంటే అది తీర్పు ఉంది. యెరూషలేము కుమార్తెలు వారు అనుకున్నారు కదా, యేసయ్య వెంట ఉన్నాము అనుకుంటున్నారు. కానీ యెరూషలేము ఏమి కాబోతుంది అంటే, యెరూషలేము పట్టణము నాశనము కాబోతుంది. అయితే వాళ్ళకి తెలియదు, పరిస్థితులు బాగున్నాయి అనుకుంటున్నారు. కానీ అక్కడ 70 సంవత్సరాల క్రితము ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం అక్కడ నెరవేరబోతుంది. ఆ ప్రవచనము ఎలాంటిది అంటే అది తీర్పుతో కూడుకున్నది. ఆ ప్రవచనము నెరవేరబోతుంది. ఆ ప్రవచనానికి జ్ఞాపకం చేస్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్ర. ఈ రోజున అందుకోసమే లూకాసు సువార్త 19వ అధ్యాయము 41 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్తలో 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి, కనుక పట్టణానికి యెరూషలేము పట్టణానికి రాగానే ఆ పట్టణం గురించి ఏడుస్తున్నాడట. అందరూ బాగుంది అనుకున్నారు, యెరూషలేము మందిరం, అక్కడ మందిరం ఉంది అక్కడ అనుకుంటున్నారు, చక్కగా ఉంది అక్కడ, ఈ పట్టణానికి ఏం భయం లేదు అనుకుంటున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు కదా, ఆ పట్టణము గురించి ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంగతులు తెలుసుకొని ఎడల. కాబట్టి యెరూషలేము పట్టణము అది పాడైపోతుంది, నాశనం కాబోతుంది. ఏ సంగతులు తెలుసుకుంటే మంచిది అంటున్నాడు? సమాధాన సంగతులు. ఈ రోజున సిలువ మనకేం చెప్తుంది అంటే, యెరూషలేము కుమార్తెలుగా మనకు చెప్తుంది ఏంటంటే తీర్పు ఉంది, అక్కడ పట్టణం మీద తీర్పు రాబోతుంది. ముందుగానే చెప్తున్నాడు యేసయ్య. ఈరోజు మనకు కూడా ఒక తీర్పు అనేది ఉంది. కనుక అది తీర్పు, అది ఎవరు తప్పించుకోలేనిది. కాబట్టి దాని విషయంలో మనం ఏం తెలుసుకోవాలట? సమాధాన సంగతులైన ప్రభు మాటలు మనం తెలుసుకోవాలి. ఏమైతే ప్రభు చెప్తున్నాడో ఆ మాటలు మనం తెలుసుకోవడము, నేర్చుకోవడము, అనుసరించడము చాలా అవసరం. దేవునికి స్తోత్ర. 44 వచ్చిన ఒకసారి కనుక యెరూషలేము మందిరము సొలొమోను భలే కట్టించాడు అంటే, కట్టించిన దేవాలయం చూసి మురిసిపోతుంటే వాళ్ళ గురించి అంటున్నాడు కదా, ఈ దేవాలయం రాయి మీద రాయి
రోజు రాబోతుంది, దానిని తగలబెట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఆ యొక్క మందిరాన్ని పాడు చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ముందుగానే చెప్తున్నాడు యేసయ్య. ఈరోజు మన జీవితాల్లో కూడా అది మందిరం. అయితే మన ఆత్మీయ జీవితాలలో మనల్ని కూడా ఏమన్నాడు? మీ హృదయమే మందిరముగా పోల్చాడు. ఈ జీవితం చాలా విలువైంది. దీనిని మనం పాడు చేసుకోకూడదు, నాశనము చేసుకోకూడదు. ఆయనకి ఇష్టము లేనిది లోక సంబంధమైనది, ఆయనకి ఇష్టమైనది దేవునిలో అనుసరించుట. దేవునికి స్తోత్ర. మత్తయి సువార్త 24:19 చెప్పారు ఒక మాట. మత్తయి సువార్త 24:19 అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చువానికిని ప్రభు రాకడప్పుడట ఎవరెవరికి శ్రమట. అదిగో గర్భము ధరించినటువంటి వారుకును పాలిచ్చు వారుకును శ్రమ, మహాశ్రమ కలుగును. కనుక ఆ దినం ఎప్పుడు వస్తుందో ఎవరికే కానీ ప్రార్థన చేసుకోమని చెప్పారు ఒక మాట. ఏమని? చలికాలం రాకుండా, విశ్రాంతి దినము రాకుండా ప్రార్థన చేసుకోండి అయ్యా అంటే జాగ్రత్త పడండి. ఏ దినం ఎప్పుడు వస్తుందో ఎవరికే లేదు. చలికాలము ఇవాళ ఇంట్లోనే ఉండి అదిగో బయటికి రాలేక, ఈ చలిలో ప్రార్థనకి వెళ్ళలేక, ఈ ప్రార్థనకు దూరం, దేవునికి దూరం అవుతావేమో అనే మాట గుర్తు చేస్తున్నాడు. అలాగే అదిగో మరి దేవుని యొక్క అదిగో పాపానికి ఫలితము తప్పదు. నీకైనా నాకైనా ఎవరికైనా తప్పుకునే వాళ్ళు ఎవరో లేరండి. దేవునికి స్తోత్ర. కాబట్టి రెండవది తీర్పు సమీపముగా ఉన్నదాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకోసమే యెరూషలేము కుమార్తెలారా అని మాట్లాడి, నా నిమిత్తం మీరు ఎడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. ఒకటేమో మార్పు అవసరం అన్నాడు, రెండోదేమో తీర్పు సమీపముగా ఉందన్నాడు. ఎప్పుడో కాదు మనం అనుకుంటాం ఇంకా చాలా కాలం ఉందని. లేదు, అది ఎప్పుడు వస్తుంది ఎవరికే ఒక సూచన మాత్రం ఇచ్చారు. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? అదిగో రాకడు కరువు వస్తుంది అన్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? కరువులే. ఇదిగో ఇప్పుడు ఇంకా అంటాడు కదా, జనం మీదకి జనం అన్నాడు, రాజ్యం మీదకి రాజ్యం అన్నాడు. ఇదిగో మరి మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము, అదిగో అనేకమైన పరిస్థితులు, ప్రేమ, అనేకుల ప్రేమ సల్లారిపోద్దట. అంటే ప్రేమ అంటే ప్రభువులు, ఆ ప్రభు గురించిన ప్రేమ లేదు. ప్రేమ లేకుండానే ఎదుగో ఆ విధమైన ఆచారమైన అలవాటైనటువంటి భక్తి జీవితంలో, మార్పు లేని జీవితంలో మనం ఉన్నట్లయితే అలాంటి స్థితులలో ఇదిగో ఫలితము తప్పదు అంటాడు. కాబట్టి ఇస్తున్నటువంటి యెరూషలేము కుమార్తెలంటే వారు ఒక స్త్రీలనే కాదు, అదిగో సంఘముగా నీతో నాతో మాట్లాడుతున్న మాట అది. ఈ యొక్క మాటను మన ఆత్మీయ జీవితంలో అనుమతించేసుకోవాలి. మూడో మాటను మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు, 31వ వచనం చదువుదామా? 23:31 వారు పశ్చిమానికే ఇలాగ చేసిన ఎడలా ఎండిన దానికేమి చేతురు. కాబట్టి రెండు మాటలు కనబడుతుంది. ఒకటేమో పశ్చిమాను, ఒకటి పచ్చని చెట్టు, రెండోది ఎండిన చెట్టు కనబడుతుంది. యేసు చెప్పిన మాట రెండవది, రెండు చెట్ల గురించి చెప్తున్నాడు. ఒకటేమో పచ్చి చెట్టు అట, రెండోదేమో ఎండిపోయిన చెట్టు. దీని యొక్క మరి మనము లోతైన అర్థముగా చూస్తే అంటే పచ్చని చెట్టు యేసయ్యకు సూచనగా ఉంది. పాపము లేని చెట్టుగా, పాపము లేని వ్యక్తిగా, పాపము లేని స్థితిని చూపిస్తూ ఉంది. అది పచ్చని చెట్టుకి ఎంత చేస్తే, కొరడాలతో కొడితే, ఇదిగో ఉమ్ము వేస్తే, ఆయనను దూషిస్తే, ఆయనను కొడితే, ఆయనను గుద్దితే, ఆయనను అపహాసిస్తే, ఇదిగో ఆయనను సిలువకు అప్పగిస్తే, ఆయన పాపం లేని వ్యక్తికి ఎంత చేస్తే, అదిగో ఎండిన చెట్టుగా మనలో పాపం ఉంది, మనలో అవిధేయతలు ఉన్నవి, మనలో లోకం ఉన్నది, లోకాశలు ఉన్నవి. ఇదిగో అనేక సార్లు పడిపోయిన స్థితి, అనేక సార్లు కృంగిన స్థితి, అనేక సార్లు దేవునికి దూరమైన స్థితి. అయితే మన స్థితి ఎలాగుంటుందో అంటాడు ప్రభు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఈ పాపములు అనే దాని మీద పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 17వ వచనములో చెప్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక
4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు ఇంటి యొద్ద నుండి, ఇండ్లు అంటే దేవుని మందిరము నుండి, దేవుని బిడ్డలలో నుండి ఒక తీర్పు రాబోతుంది. నీలో నుండి నాలో నుండి వస్తుందేమో, అది మనకి ఎట్లాగో తెలియదండి. అది ఇంటి నుండి ఆరంభం కాబోతుందంట. అయితే అది మన యొద్దనే ఆరంభమైతే కాబట్టి అంటున్నాడు కదా, దేవునికి అవిధేయులుగా, దేవునికి దూరస్తులుగా, దేవునికి తిరుగుబాటు చేసే బిడ్డలుగా, దేవుని యొక్క సన్నిధిలో మాట వినని వ్యక్తిగా ఉంటే వారి పరిస్థితి భయంకరము అంటాడు. ఏమవును అంటే ఆయన భయంకరం. తల్లి జాడ పిల్లక లేదు, పిల్ల జాడ. వాళ్ళు అడిగారు, అయ్యా ఇక్కడ అయ్యా ఒకరు అదిగో వివాహమైన తర్వాత భర్త చనిపోతే మళ్ళా భార్య మళ్ళా వివాహం చేసుకుంది కదయ్యా, మరి అక్కడ పరలోకంలో ఎవరికి భర్త ఉంటగా భార్యగా ఉంటుంది? మన ఆలోచనలన్నీ భలేగా ఉంటాయి అసలుకి. ఇక్కడే భార్య భర్త పిల్లలు, భార్య భర్త పిల్లలు, ఇదే దేశ. యేసయ్యని అడిగితే యేసయ్య ఏమన్నాడు చెప్పాడా? అక్కడ భార్యలు ఉండరు, ఎవరు కారే చూసుకో అట్ట చూస్తారేమో, కానీ బంధాలు, బాంధవ్యము, ప్రేమ, అనురాగము ఈ లోకంలోనే, అక్కడికి అయ్యి లేవు. అవి ఇక్కడికే, ఈ లోకానికే చెల్లు. అక్కడ చెల్లుబాటు అమెరికా కరెన్సీ ఇక్కడ ఇచ్చి, అదిగో $1 ఇస్తున్నానయ్యా, ఇదిగో నాకు కావలసిన ఇదిగో ఈ థింగ్స్ ఇవ్వండి అని అంటే, ఇది చల్లదండి ఇక్కడ నాకు అంటాడు. ఈ కరెన్సీని ఏం చేయాలి? మార్చుకోవాలి. ఎక్కడ? అక్కడ. బలి చెప్పారు, అక్కడ. ఎక్కడైతే ఉందో అక్కడ మార్చుకుంటే చెల్లుబాటు. లేకపోతే అమెరికా కరెన్సీ నా దగ్గర ఉందంటే అది ఇప్పుడు మన ఏరియాలో అది ఏదో కాగితం మనం నేనే ఇచ్చాను అనుకో, ఒకళ్ళ నువ్వే ఇచ్చావు అనుకో, అంటే పిచ్చి కాగితం తెచ్చి డబ్బులు అడుగుతున్నాడు ఈ మనిషి అంటే వాళ్ళు తెలియదు దాని యొక్క విలువ. కాబట్టి అలాగే ఈ రోజున మన జీవితాల్లో కూడా ఇక్కడ అంటున్నాడు కదా, పచ్చని చెట్టు ఏమో యేసయ్య, ఎండిన చెట్టు ఏమో నువ్వు నేను. ఆయనకే అంత జరిగితే మనకే అంత జరిగిద్దండి. ఆయనని అంతగా దూషిస్తే మనం దూషిస్తున్న తప్పేంటండి? ఇంకా అదిగో ఆయన్నే అట్టబెట్టి నిలబెట్టి ఆయన అంతంటే అసలు మనల్ని అంటంటే అసలు దొంగ అసలు భుజాలు దొరుకునేదే ఎవరు? అది దొంగ అని అందరు దొంగలు అయిపోయితే అందరు దొరలు అయిపోయారు, దొంగ మాత్రం దొంగ దొరకతలా. కానీ ఆ దొంగ మనమే, నేనే, నువ్వే. యేసయ్య మన కోసము ఎండిన చెట్టులో నుండి మళ్ళా చిగురింప చేశాడు. అందుకోసమే యెషయా మొద్దు నుండి అది దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ విధమైన నిర్దోషి అయిన యేసయ్యకి ఇది జరిగితే పాపులైన మనకు తీవ్రమైన తీర్పు ఉందని గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రం ఖచ్చితం. 4వది మనం చదువుకుందామా? ఇక్కడ అంటాడు కదా, బైబిల్ యొక్క వాక్యములు మనం చదువుకుంటే ఆ భాగములో మరి ఇందాక చదువుకుందాం, కంటిన్యూ చేద్దాం మాట. చాలండి. ఇక్కడ అది కాదు, మనకి పై వచనములు అంటాడు కదా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము. అంటే 4వ అనుభవం ఏంటో తెలుసా? వ్యక్తిగత బాధ్యత. నీకు నాకు ఏ బాధ్యత ఈ సిలువ ధ్యానములంటే వ్యక్తిగతంగా మన బాధ్యతను గుర్తు చేస్తా. ఎంత బాధపడతా ఉన్నా కానీ యేసయ్య ఎవరి బాధ్యతను గుర్తు చేస్తున్నాడు? నీకు ఒక బాధ్యత ఉంది, నీకు ఒక పిల్లలు ఉన్నారు, నీకు ఒక కుటుంబం ఉంది, దానికోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకోకుండా కాలము గడిచిపోతుందంటే కుదరదు. నీ బాధ్యత మరిస్తే అది ఏదో ఒక రోజు నా పనిష్మెంటు తప్పదు. అందుకోసమే అక్కడ మాట్లాడుతున్న మాట మీ పిల్లలు అన్నాడు, మీకోసం అన్నాడు. మన కోసము మేము యొక్క పిల్లల కోసం బాధ్యత ఖచ్చితంగా ఉంది అని గుర్తు చేస్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయములో 20వ వచనములో చెప్తున్నాడు కదా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోష శిక్షను కనుక ఎవరి శిక్ష?
వాళ్ళకే. మా నాన్న చేసిందంటే నా మీద పడిందండి అని అంటాడు ఊరక సరదాగా, లేకపోతే ఎవరు అంతే అంటూ ఉంటాడు. మా నాన్న చేసినవన్నీ నా మీద పడ్డాయని. ఆ మేలులు పడ్డాయి అనొచ్చుగా, కానీ మా నాన్న చేసిన తప్పులన్నీ నా మీద పడ్డాయండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? తండ్రి యొక్క శిక్ష మోయుడు, కుమారుని యొక్క మోయుడు ఎవరిదాల్ది. అందుకోసం అన్నాడు కదా, ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు. అంతే, ఎవరికి వాళ్ళే. అంటే వ్యక్తిగతమైన దాన్ని మీరు చేసుకోవాలి. వ్యక్తిగతమైనది అది చాలా అవసరం. నువ్వు చేయాల్సిన బాధ్యత ఉంది. నీ పిల్లల కోసం నీ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉన్నది. అది చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలను మనం జ్ఞాపం చేసుకుంటాం. కనుక అది 4వదిగా మనం చూస్తున్నాం. 5వది ఇందులో మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, యేసయ్య సిలువకు వెళుతున్న ఆ సమయంలో కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమనయ్యా అంటే, ఇదిగో 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు. కాబట్టి 5వది ఏ సమయం ఇస్తున్నాడంటే, యేసయ్య శ్రమలు పడతా బాధలు పడతా సిలువను మోస్తానే మీకోసం మీ పిల్లల కోసం అంటే అక్కడ కృప ఇంకా ఉంది అని చెప్తున్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం. అంటే ఇంకా సమయం ఇస్తున్నాడు. ఏమని? నీవు కృప పొందుకోవడానికి. ఇదిగో అనుకూల సమయం కోసం ఎదురు చూస్తున్నావు. ప్రార్థించావా? ప్రభుని అడుగుతున్నావా? ప్రభు కోసం నిలబడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? రోదన చేస్తున్నావా? అలాంటి టైము నీకు మేలు చేస్తానికే ఉన్నాడు. అది నీకు అవకాశాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది 5వది కృపను చూపిస్తున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, 55:6 వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే. కనుక యెరూషలేము కుమార్తెలకు ఎన్ని నేర్పించాడంటే ఆత్మీయంగా 5 విషయాలు. 1, మార్పు కావాలని కోరుకున్నాడు. 2, తీర్పు ఉందని చెప్తున్నాడు. 3, సరే వాళ్ళకి ఇద్దామన్న, మీ 3 చెప్పాం కదయా, 2, 3 వాళ్ళకి ఇద్దామని అంటున్నారు వాళ్ళు. కనుక 3వది ఏ చెట్టు అంటే కృపా శ్రీనివాస్ గారు, పచ్చి చెట్టు, ఎండిపోయిన చెట్టు. పచ్చని చెట్టు ఏమో యేసయ్య, ఎండిపోయిన చెట్టు ఏమో మనం. అది యేసయ్యకి అంత జరిగితే మనకి అంత అనే దాని మీద చూపిస్తున్నాడు. 4వదిగా మనం చదువుకుంటే వ్యక్తిగత బాధ్యత ఏంటో తెలుసా? నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం చేయాల్సిన బాధ్యత జ్ఞాపం చేస్తున్నాడు. 5వదిగా ఆఖరిది మధురం గారు ఛాన్స్ ఒక అవకాశం. ఏ కాలంలో ఉన్నాం మనం? కృపా కాలంలో ఉన్న అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడైనా నా సన్నిధిలో అవకాశం ఉంది. ఆయనను వేడుకోవాల్సిన సమయం 32 దినాలు గడిచినాయి. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 8 రోజులు ఉన్నాయి. అయినా ప్రార్థన చేసినా మనకు దీవెన వచ్చి పడిద్ది. అది దేవుడు ఇచ్చును గాక. అట్టి విషయాలలో యెరూషలేము కుమార్తెలుగా ఈ ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకొని వాటిలో నడుచుకుందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకెడులో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే